లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. మొన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు సాక్షి పేపర్ లో అదే రాశారు కదా, లోడింగ్ తో పాటు జిఎస్టీ కూడా చెల్లించాలని అదనపు ఖర్చులు జిఎస్టీ అనేది లేదు. ఇవాళ కూడా మీటింగ్ లో ఒకటే చెప్పారు, ఎక్కడన్నా ఎవరన్నా ఇసుక గురించి మిమ్మల్ని ఆపినా ఏది చేసినా మీరు అడ్డం తిరగండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఎక్కడా జిఎస్టీ లేదు, ఎక్కడా సేనరేజ్ లేదు. లోడింగ్ ఖర్చులు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టుకోండి. ఇంతేగాని ఇవాళ రాష్ట్రంలో మీరు చూస్తే ఇంకా ఇసుక ఎందుకు లభ్య కావట్లేదని మీరు అడగచ్చు. కానీ ఇవాళ కృష్ణా అనేది పొంగుతో పొర్లుతో నడుస్తుంది. ఎక్కడా కూడా రీచ్లు ఇంకా ఓపెన్ అవ్వాలి. నెంబర్ 1. ఎక్కడో ఓపెన్ అయిన 2-3 రీచ్ల్లో కూడా అది కూడా మొన్న యాక్షన్ జరిగి ఇప్పటికి కూడా రీచ్లు ఇంకా ప్రారంభ దశకు కూడా నోచుకోలేని పరిస్థితిలో 1 రీచో 2 రీచో పనిచేస్తున్నాయి. ఈ రీచ్లు పనిచేసే దగ్గర కూడా పర్మిట్ పాలసీ ఏంటనేది నిన్న రాత్రి దాకా డ్రాఫ్ట్ జీవో రిలీజ్ అవ్వాలి. నిన్న రాత్రి జీవో రిలీజ్ అయింది. జీవో రిలీజ్ అయినాక జీవోలో స్పష్టంగా ఉంది ఏమనంటే ఎక్కడ సేనరేజ్ లేదు, ఎక్కడ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇసుక తీసుకెళ్ళిపోండి. ట్రాన్స్పోర్ట్ నీ లారీ తెచ్చుకుని నువ్వు తీసుకుని వెళ్తావా తీసుకెళ్ళి ఒక బిల్డరు. అదే వీళ్ళు అయితే మీరు ట్రాక్టరో ఎడ్లు బండో తెచ్చుకోండి, కానీ ఒక్కసారి అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేసి తీసుకెళ్ళమని పెట్టారు. ఇంకా ఎందుకు ఉంటుంది అంటే ఎక్కడైతే రాజమండ్రిలో రీచ్లు లేవో, ఇంకో చోట ఎక్కడైతే ఈసీ క్లియరెన్స్లు లేవు, కొన్ని చోట గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు వాళ్ళు అనుభవిస్తున్నాం మేము. ఆ ఈసీ క్లియరెన్స్ లేని చోటే మనకి ఇసుక టైట్గా ఉంది. ఇవాళ ఇంకొక వారం 10 రోజుల్లో కృష్ణ కానీ పొంగుతం కనుక ఆగితే విజయవాడ నగరంలో ఇసుక చాలా అత్యంత భారీ చౌక అవుతుంది. అందులో సేనరేజ్ పోయిన రోజు ఆయన కూడా ఒక మాట అన్నారు, 200 రూపాయలు సేనరేజ్ పోతే పోని, మనకి జిఎస్టీ రూపంలో కానీ మన బిల్డర్లు పెరిగితే బోల్డ్ అంత వస్తుంది, ఇది నథింగ్ అని ఆ రోజు వారు అప్పటికప్పుడు స్పాట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇసుక మధ్యంలో మీరు గత నెల రోజుల్లో జరిగిన పద్ధతి వేరు. స్టాక్ యార్డ్లో ఇవాళ సేనరేజ్ రాని ఇసుక రేపు రాబోతుంది. రేపు వారం రోజుల్లో మీరు చూడబోయే పరిస్థితి వేరుగా ఉంటుంది. నా విన్నపం ఒక్కసారి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు షాపు ఎవరికి వచ్చింది, ఆడ నిర్వాహకులు ఎవరు, షాపు ఒరిజినల్గా ఎవరి పేరు మీద వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేయండి. నిర్వాహకులు ఎవరున్నారు అంటే టీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే మనుషులు, ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే మనుషులు వాళ్ళు ఉన్నారా, అంటే నిజంగా షాపు వచ్చిన వారే అక్కడ ఉన్నారా అనేది ఒక్కసారి సర్వే చేసి మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. అక్కడ దాకా అవసరం లేదు, మేము ఎన్టీఆర్ జిల్లా నేను చూస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కష్టం ఊరికే పోకూడదు, లోకేష్ గారు కష్టం ఊరికే పోకూడదు, పవన్ కళ్యాణ్ ఎవరు వీళ్ళ వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా. నేను అదే చెప్తున్నా, ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. పలానా చోట ఇట్లా జరిగిందని నాకు చూపించండి. ఓకే, నేను ఎక్కడ ఒక్క షాప్ కూడా జరగలేదని చెప్తున్నా. ఓకే, మీరు ఇక్కడ విజయ్ సిటీలోనే కాన్స్టిట్యున్సీ 3-4 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అలా ఎవరైనా ఉంటే ఈ పార్లమెంటు పరిధిలో తప్పకుండా నాకు ఫోన్ చేయండి. మీరు మీ దగ్గరకు వచ్చి మీతో నేను ఇంటర్వ్యూ చేసి చిన్ని గారికి చూపిస్తా, ఎంపీ గారికి చూపిస్తా. లేదు అని చాలా గట్టిగా చెప్తున్నారైనా. అలా ఎవరైనా మీకు మద్యం షాపు వచ్చి బలవంతంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఎవరైనా లాక్కొని ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి ఆ వీడియో చిన్ని గారికి చూపిస్తా, మీకు న్యాయం చేస్తారు. ఓకేనా? నేను కూడా చెప్తున్నా, ఎన్టీఆర్ జిల్లాలో ఏ విధంగా ఎక్కడ అన్యాయం జరిగిందా మీరు ఎవరైనా నా నోటీసులోకి వచ్చినా మరుక్షణం స్పందించి నిజంగా జరిగిందో లేదో చెక్ చేసి, నిజంగా జరిగితే ఎవరికి అయితే షాప్ ఉందో వాళ్ళకి ఇప్పిస్తా. ఓకే, ఇది కావాలి. మరి ఇదందరూ కూడా ఎవరికైతే షాపులు కోల్పోయారో వాళ్ళందరూ కూడా సిద్ధమై నాన్న కలవండి, లేదంటే చిన్ని గారికైనా, ఎంపీ చిన్ని గారినైనా కలవండి. మీకు ఒక్క విషయం చదువుతున్నా నాగరాజు గారు, మీరు ఒక్క అప్లికేషన్ కూడా ఒక్క వ్యక్తి కూడా మీ దగ్గర రారు. ఎందుకంటే అంత స్వచ్ఛందంగా జరిగింది ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ జిల్లా గంటాపదంగా చెప్పగలుగుతుంది. ఆఖరికి బీహార్ నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అప్లికేషన్, ఆన్లైన్ లో పెట్టుకున్న కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, తెలంగాణ నుంచి అత్యధిక అప్లికేషన్లు వచ్చి పడినాయే జగ్గైపేట, తిరువూరు, అందరూ తెలంగాణ వాళ్ళే చేసుకుంటున్నారు. మీకు ఒక్కళ్ళు కూడా నా షాప్ పోయిందనేది గంటాపదంగా చెప్పరు. చెప్తే నేనే దగ్గరుండి మిమ్మల్ని తీసుకుని న్యాయం చేస్తాను. ఓకే సార్. ఎంపీగా గెలిచే 2024 ఎన్నికల్లో కేశినేని చిన్ని గారు టీడీపీ ఎంపీ అభ్యర్థి అనగానే పార్లమెంటు పరిధిలో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులు అందరికీ కూడా ఆశలు చిగురించాయట. బాగా డబ్బున్న బంగారు బాతుకోడు మాకు దొరికేసింది, ఇంకా హ్యాపీగా ఉండవచ్చని. ఏంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి బాగా సాయంత్రం నాకేశారంటే మిమ్మల్ని ఎవరండి మీకు చెప్పేది? మా ఎమ్మెల్యేలు అందరూ చాలా మంచి వ్యక్తులు, 7 కూడా నాతో చాలా సఖ్యతగా ఉంటారు. వాళ్ళకి కూడా ఎన్టీఆర్ జిల్లా ఒక రోల్ మోడల్ సెట్ చేయబోతున్నాం మేము. ఎందుకంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ కలిసికట్టుగా ఉండి అధికారులు కానీ చక్కగా నియోజకవర్గ అభివృద్ధికే మేము చూస్తున్నాం.
అంతేగాని వాళ్ళందరూ వాళ్ళ వసంత కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు, ఎంత కష్టపడ్డారు, సుజనా చౌదరి గారు ఉన్నారు, కష్టపడ్డారు, రామ్మోహన్ గారు కానీ, బోండా ఉమా కానీ, ఇట్లా అందరూ కూడా కొలికిపూడి శ్రీనివాసరావు గారిని కూడా నేనే సార్ దగ్గర ప్రెషర్ తీసుకొచ్చి మరీ తీసుకొచ్చింది. సౌమ్య గారు నాకు 2-3 సంవత్సరాల నుంచి సౌమ్య గారు ప్రతినిత్యం నాతోనే సంగిరాల సౌమ్య గారు నా ప్రతినిత్యం నాతోనే ఉన్నారు. 7 అభ్యర్థులు ఇంత సఖ్యతగా ఉన్నారు కదా మీరు. వాళ్ళు చాలా కొలకపూడి శ్రీనివాస్ గారిని మీరే తీసుకెళ్లారు చంద్రబాబు దగ్గరికి, అన్ని చేశారు కదా, మరి ఏంటి ఆయనతో గొడవ మీకు? నాకేం గొడవ లేదు. ఏ రోజు నాకు కొలికిపూడి శ్రీనివాసరావు అనేవాడు నాతో మంచి మిత్రుడు. కొలికిపూడి తనకి ఏంటంటే చిన్న ఆవేశం ఎక్కువ, కార్యకర్తలతో చిన్న చిన్న కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఆవేశాలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పిలిచి అందరినీ మాట్లాడినాక తిరువూరు నియోజకవర్గం కార్యకర్తలు కొలికిపూడి శ్రీనివాసరావు బాగా అంటికట్టుకుని చక్కగా తిరుగుతున్నారు, ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. గొడవ లేదు నాకు అసలు ఏ రోజు లేదు. ఫస్ట్ డే నుంచి కూడా నేను ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ కొలికిపూడి శ్రీనివాసరావు. అందుకే మంచి ఫ్రెండ్ కాబట్టి ఈ రోజు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అక్కడ ఒక కోచింగ్ సెంటర్ ఏదో కూడా మీరు శిక్షణా సంస్థ కూడా ఈ రోజు ఓపెన్ చేశారు. అంత తిక్కు ఫ్రెండ్స్ మీరు ఇద్దరు? అంటే తన ఉద్యమంలో చేశాడు. ఉద్యమంలో వచ్చిన వ్యక్తి సడన్ గా రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రతిదీ ఉద్యమం లాగా మనం ఫీల్ అవ్వకూడదు. ప్లస్ రెండోది ఏంటంటే 16 మండలాల్లో మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేయబోతున్నాం. ఎందుకంటే మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, మేము మా హైయెస్ట్ ఉద్యోగాలు కల్పించాలి. మేము ఈ ఉద్యోగ కల్పనలో మేము ఏ విధంగా చేయగలం అనేది మాకు మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది ఇవాళ. అంతేకాకుండా అన్ని 16 మండలాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మేము కార్పొరేట్ సోషల్ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చేయాలని మేము తలంచాం. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎంఎస్ఎంఈ స్కీమ్ని తీసుకురాబోతున్నాం. మాకున్న రూరల్ మండలాల్లో 16 నియోజకవర్గాల్లో మేము కొన్ని ట్రైనింగ్ క్లాసులు కూడా పెట్టబోతున్నాం. ఇప్పుడు వర్మీ కాంపోస్ట్ కానీ, లేకపోతే పుట్టగొడుగులు కానీ, ఇటువంటివన్నీ పెట్టి ఎన్ ఎంటర్ప్రనర్ ఇన్ ఏ హౌస్ అనే దాన్ని న్యాయం చేయాలి. ఇప్పుడు రైతు కుటుంబంలో పుట్టి చాలామంది బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ చాలామంది పాపం ఉద్యోగాలు లేక గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఒక్క ఉద్యోగం లేదు. 4 లక్షల మంది బయటకు వస్తున్నారు. ఇప్పుడు 20 లక్షలు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? 5 సంవత్సరాల్లో 4 అంటే 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ ఉద్యోగాలు లేక డైవర్సిఫికేషన్ అయిపోయి గంజాయికి అలవాటు పడుతున్నారు. ఇట్లా రకరకాల హ్యాబిట్స్లోంచి బయటకు తేవాలి. అంతేకాకుండా విద్యార్థులు ఉన్నారు, వీళ్ళని ఫోకస్ డైవర్ట్ అవ్వకూడదు, వీళ్ళని క్రీడలు నాడించాలి. మేము అందుకే డిసెంబర్ 20 నుంచి జనవరి 20 వరకు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో ప్రతి స్కూల్లోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ ఒక 10 స్పోర్ట్స్ ఎన్నుకున్నాం. అది ఒక క్రీడా ఆంధ్రప్రదేశ్ లాగా చేద్దాం, డైవర్సిఫికేషన్ ఆఫ్ స్టూడెంట్స్ని చేద్దామని. కాబట్టి వాటిలన్నిటి మీద దృష్టి పెట్టాం. అంటే రకరకాలు, 1 ఎడ్యుకేషను, 2 గేమ్స్, 3 సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, 4 ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా పెట్టి నియోజకవర్గాలను అభివృద్ధి చేద్దాం. మళ్ళీ ఇంకొకసారి తెలుగుదేశం అనేది బ్రహ్మాండంగా చేసిందని చంద్రబాబు నాయుడు గారు పదే అదే చెబుతున్నారు. దాని దృష్టిలోనే మేము ఎన్టీఆర్ జిల్లాని కానీ, ఆంధ్రప్రదేశ్ని కానీ తీసుకెళ్తున్నాం.